హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూడండి. ఫస్ట్ అయితే పూరి శనగల కర్రీ చేసుకుంటాం. చూడండి, పూరి అయితే ఫస్ట్ ఇలా చేసుకుంటున్నాను. చక్కగా పూరీలు ఇలా పొంగేలాగా చేసుకోవచ్చండి. పిండిని చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకుంటే ఇలా పూరీలు అయితే చక్కగా పొంగుతాయి. చూడండి, కర్రీ అయితే శనగల కర్రీ చేశాను. పూరీకి కాంబినేషన్గా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్. చూడండి, ఎగ్ దోస కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ ఇలా చక్కగా మనం ఆమ్లెట్ కోసం ఎలా అయితే మిక్స్ చేసుకొని అన్నీ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకుంటాం కదా నార్మల్గా ఆమ్లెట్ వేసుకోవడానికి, అలాగే చక్కగా ఇలా అన్నీ కలిపేసి పెట్టుకొని ఇంకా దోశ కోసం మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది ఫస్ట్ అయితే దోశ వేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ అయితే తవా పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూడండి, ఆలూని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఫోర్క్కి. మనం బ్రష్ తోటైనా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ కూడా ఉంది, కానీ ఇలా కూడా తెలియని వాళ్ళకి చూపిద్దామని ఇలా ఆలు పెట్టి చేస్తున్నానండి ఫోర్క్కి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఆనియన్ అయినా ఆలు అయినా చక్కగా ఇలా పెట్టుకొని ఆయిల్ అయితే తవాకు అప్లై చేసుకొని ఇలా దోశ అయితే వేసుకోవాలండి. తవా వేడెక్కాలి. ఫస్ట్ అయితే చిన్న దోశ వేసేసి తవాకి దిష్టి తీసేసి పెట్టేస్తానండి. ఫస్ట్ది పడేస్తాను. ఇంకా తర్వాత ఇప్పుడైతే నీట్గా ఎగ్ దోశ కోసం ఇలా వేస్తున్నాను. నీట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి, దోశ అయితే వేసేస్తున్నాను. చక్కగా ఇలా దోశ వేసేసుకొని తర్వాత మనం ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసుకొని ఉప్పు, కారం అన్నీ పెట్టుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అదైతే దీని మీద దోశ మీద ఇలా వేసుకోవాలి చక్కగా. చూడండి, ఇలా చక్కగా వేసేస్తే పిల్లలు కానీ ఎవరైనా సరే చక్కగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా. దీంతో మనకి చట్నీ కూడా అవసరం ఉండదండి. చక్కగా దేనితోనైనా తినేయచ్చు. ఎందుకంటే ఆమ్లెట్లో మనం ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాము. ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ వేసుకొని చక్కగా టేస్టీగా చేసుకున్నాం కాబట్టి ఇలా ఉట్టిదైనా తినేయచ్చు, టేస్టీగానే ఉంటుంది. ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే మంచిదే అండి. అప్పుడప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే ఇలా చేస్తుంటాను ఎగ్ దోశలు. చూడండి, ఇలా ఎగ్ దోశ మనం ఒక్కటి తిన్నా కానీ చాలా బాగుంటుందండి. పిల్లలకైతే 2 వేసి ఇచ్చాను. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసుకొని తిన్నారు. ఇంకా మాకు కూడా అవే వేసేసాను నీట్గా. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. సండే టైంలో ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేస్తుంటానండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా, కాలేజ్ సెలవు కదా, ఆ రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా, అందుకు ఇలాంటివి చేసి పెడితే నీట్గా తింటారు.
నార్మల్ రోజుల్లో అయితే వాళ్ళకి టైం ఉండదు. మార్నింగ్ అంత టైం ఉండదు. ఓట్స్, స్ప్రౌట్స్ ఇలాంటివైతే తినేస్తారు. ఇంకా సండే టైంలో ఇలాంటివైతే చేస్తుంటాను. కొంచెం స్పెషల్‌గా. చూడండి. చాలా చాలా బాగా వచ్చాయండి ఎగ్ దోసలు. రాని వాళ్ళకి కూడా ఇలా చూసి నేర్చుకుంటారని ఇవి వీడియో పెడుతున్నాను. చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దోస అయితే చక్కగా అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి పిల్లలకైతే వేసేసి ఇచ్చేసాను. వాళ్ళైతే టమాటో పచ్చడితో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తిని ఎలా ఉన్నాయనేది చెప్పండి. ఇంకా ఇదైతే ఏకాదశి రోజు మేమైతే కృష్ణుడి మందిరంకి అయితే వెళ్ళామండి ఈవినింగ్ టైంలో. చాలా చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది ఆ మందిరం అయితే. ఇంకా బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.